హాయ్, దిస్ ఈజ్ హరుణ్, జియోగ్రఫీ ఫ్యాకల్టీ. ముందు వీడియోలో మనం మేజర్ సర్ఫేస్ ల్యాండ్ ఫామ్స్ అంటే ప్రధాన భూ ఉపరితల స్వరూపాల గురించి మనం చూసాము. అందులో భాగంగా మేజర్ సర్ఫేస్ ల్యాండ్ ఫామ్స్, ఇందులో భాగంగా మనం మౌంటైన్స్ గురించి, అదేవిధంగా ప్లాట్యూస్, అదేవిధంగా నెక్స్ట్ ప్లైన్స్, వీటి గురించి మనం చూస్తూ ఉన్నాము. ఈ మౌంటైన్స్లో భాగంగానే మనం డిఫార్మేషన్ మౌంటైన్స్ అంటే, అదేవిధంగా నెక్స్ట్ ఎలిక్ట్ మౌంటైన్స్, అదేవిధంగా వోల్కనిక్ మౌంటైన్స్, అక్యుములేటివ్ ఆర్ వోల్కనిక్ మౌంటైన్స్, వీటి గురించి నిన్న చూడడం జరిగింది. ఈ మౌంటైన్స్లో ఈ ప్లాట్యూస్ అంటే పీఠభూములు, ఈ మైదానాల గురించి తర్వాత వీడియోలో మనం చెప్పుకుందాము. ఈరోజు దీనికి కంటిన్యూషన్గా ఈ డిఫార్మేషన్ ఆర్ వోల్కనిక్ మౌంటైన్స్కు కంటిన్యూషన్గా ఈరోజు మనం ఏం చెప్పుకుంటామంటే ఈ మౌంటైన్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి, అరౌండ్ ద వరల్డ్ ఎక్కడెక్కడ ఈ మౌంటైన్స్ అనేవి ఉన్నాయి అనేది చూద్దాం. చూడండి, ఈరోజు వేరియస్ మౌంటైన్స్ అరౌండ్ ద వరల్డ్ అంటే ఏ కాంటినెంట్లో ఏ మౌంటైన్స్ ఉన్నాయనేది మనం ఈరోజు చూద్దాం. వేరియస్ మౌంటైన్స్ అరౌండ్ ద వరల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఆసియా కాంటినెంట్లో ఏ మౌంటైన్స్ ఉన్నాయనేది చూద్దాము. హిమాలయన్ మౌంటైన్స్ ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే టిబెట్, చైనా, అదేవిధంగా నేపాల్, టిబెట్ అంటే చైనానే అనుకోండి, టిబెట్, అదేవిధంగా ఇండియా. ఈ 3 దేశాలలో ఈ హిమాలయాస్ అనేవి విస్తరించి ఉన్నాయి. అదేవిధంగా ఈ ఆసియా కాంటినెంట్లో ఇంకా ఏ మౌంటైన్స్ ఉన్నాయంటే కున్లున్ మౌంటైన్స్. ఇవి ఎక్కడ ఉన్నాయంటే టిబెట్లో ఉన్నాయి, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి హిందూకుష్ మౌంటైన్స్. ఇవి ఎక్కడ ఉన్నాయంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి టియాన్షాన్ మౌంటైన్స్. ఇవి ఎక్కడ ఉన్నాయంటే చైనాలో ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఆల్తాయ్ మౌంటైన్స్ మంగోలియాలో ఉన్నాయి. ఆల్తాయ్ మౌంటైన్స్ మంగోలియా. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఆల్తాయ్ మౌంటైన్స్ మంగోలియాలో ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సులేమాన్ మౌంటైన్స్, అదేవిధంగా యురాల్ మౌంటైన్స్. సులేమాన్ మౌంటైన్స్ ఎక్కడున్నాయంటే ఇవి ఆఫ్ఘనిస్తాన్ ఆర్ పాకిస్తాన్లో ఉన్నాయి ఇవి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి యురాల్ మౌంటైన్స్ అంటేనే రష్యాలో ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి అర్మేనియా మౌంటైన్స్లోనే ఉన్నాయి ఇవి. అర్మేనియా మౌంటైన్స్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమున్నాయంటే మౌంట్ ఫ్యూజీ. ఇది ఎక్కడ ఉందంటే జపాన్లో ఉంది. మౌంట్ ఫ్యూజీ అనేది జపాన్లో ఉంది. 1 minute. मैं यूट्यूब के ना हूँ, क्लास बोल रहा हूँ, 2 क्लास बोल रहा हूँ. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి మౌంట్ ఫ్యూజీ. ఇది ఎక్కడుందంటే జపాన్లో ఉంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి కారాకోరం. ఇది ఎక్కడుందంటే మన ఇండియాలోనే ఉంటుంది. మన ఇండియాలోనే హిమాలయ పర్వతాల్లో భాగంగా
ఈ కారాకోరం శ్రేణిని మనం ఇండియన్ జియోగ్రఫీలో చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి జాగ్రోస్ మౌంటైన్స్. ఇవి ఎక్కడున్నాయంటే ఇరాన్లో ఉన్నాయి. ఇరాన్లో ఉన్నాయి. చూడండి, మన ఏషియా కాంటినెంట్లో ఏ మౌంటైన్స్ ఉన్నాయంటే హిమాలయాస్ అనేవి నేపాల్, టిబెట్, ఇండియాలలో విస్తరించి ఉన్నాయి. అదేవిధంగా కున్లున్ మౌంటైన్స్ అంటానే టిబెట్లో విస్తరించి ఉన్నాయి. హిందూకుష్ మౌంటైన్స్ అంటానే ఆఫ్ఘనిస్తాన్, కారాకోరం అనగానే ఇండియా, జాగ్రోస్ మౌంటైన్స్ అనగానే ఇరాన్, అదేవిధంగా మౌంట్ ఫిజీ అనగానే జపాన్, అలానే టియాన్ షాన్ మౌంటైన్స్ ఎక్కడున్నాయంటే చైనా, అదేవిధంగా ఆల్తాయ్ మౌంటైన్స్ ఎక్కడున్నాయంటే మంగోలియా, సులేమాన్ మౌంటైన్స్ ఎక్కడున్నాయంటే ఆఫ్ఘనిస్తాన్, పాక్ ఈ 2 దేశాలలో కూడా విస్తరించి ఉన్నాయి. అదేవిధంగా యురాల్ మౌంటైన్స్ ఎక్కడున్నాయంటే రష్యాలో ఉన్నాయి. ఆర్మేనియా మౌంటైన్స్ ఆర్మేనియాలోనే ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ కాంటినెంట్ వచ్చేసి ఆఫ్రికా. ఆఫ్రికా కాంటినెంట్లో ఏ మౌంటైన్స్ ఉన్నాయనేది చూద్దాం. ఆఫ్రికా కాంటినెంట్లో ఏమేమి ఉన్నాయని చూద్దాం. డ్రాకెన్స్బర్గ్ మౌంటైన్స్, ఇవి ఎక్కడ ఉన్నాయంటే సౌత్ ఆఫ్రికాలో ఉంటాయి, అంటే దక్షిణాఫ్రికా. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి అట్లాస్ మౌంటైన్స్, ఇవి ఎక్కడ ఉన్నాయంటే మొరాకో, అల్జీరియా దేశాలలో విస్తరించి ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి కిలిమంజరో, ఇది ఎక్కడుంది అంటే టాంజానియాలో ఉంది. టాంజానియా అనే దేశంలో విస్తరించి ఉన్నాయి ఈ కిలిమంజరో. అదేవిధంగా ఇవన్నీ కూడా ఆఫ్రికా కంటినెంట్లో ఉన్న మౌంటైన్స్. డ్రాకెన్స్బర్గ్ అంటేనే సౌత్ ఆఫ్రికా, అట్లాస్ మౌంటైన్స్ అనగానే మొరాకో, అల్జీరియా దేశాలలో, అదేవిధంగా కిలిమంజరో మౌంటైన్స్ అనగానే టాంజానియాలో విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆఫ్రికా కంటినెంట్లో ఉండే. నెక్స్ట్ వచ్చేసి నార్త్ అమెరికాలో ఏ మౌంటైన్స్, నార్త్ అమెరికా కాంటినెంట్లో ఏ మౌంటైన్స్ అనేవి విస్తరించి ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. ఇందులో భాగంగా మనం అలస్కా రేంజ్, అలస్కా పర్వత శ్రేణి అని పిలవచ్చు. ఇవి ఎక్కడున్నాయంటే అమెరికా, యుఎస్ఏ. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సియారా నెవాడా, ఇది కూడా అమెరికానే. అదేవిధంగా మెకంజీ మౌంటైన్స్, ఇవి వచ్చేసి కెనడాలో ఉంటాయి. అదేవిధంగా అప్పలేచియన్ మౌంటైన్స్, ఇవి కూడా అమెరికాలోనే ఉంటాయి. చూడండి, అలస్కా పర్వత శ్రేణి అమెరికా, అదేవిధంగా సియారా నెవాడా అనగానే అమెరికా, మెకంజీ కెనడా, అదేవిధంగా అప్పలేచియన్ అమెరికా. ఇవన్నీ కూడా నార్త్ అమెరికా కాంటినెంట్లోని పర్వతాలుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ సౌత్ అమెరికా కాంటినెంట్లో ఏ పర్వతాలు ఉన్నాయో చూద్దాం. సౌత్ అమెరికాలో మనం చూస్తే ఆండీస్ మౌంటైన్స్. సౌత్ అమెరికా కాంటినెంట్లో యాండీస్ మౌంటైన్స్, ఇవి ఎక్కడెక్కడ విస్తరించి ఉంటాయంటే చిలీ, పెరు, అదేవిధంగా బొలివియా దేశాలలో ఈ యాండీస్ మౌంటైన్స్ అనేది విస్తరించి ఉంటాయి. అదేవిధంగా పకరైమా మౌంటైన్స్, ఇవి ఎక్కడున్నాయంటే
బ్రెజిల్, అదేవిధంగా వెనిజులా. ఈ దేశాలలో ఈ సెరా అదేవిధంగా పకారైమా అనే మౌంటైన్స్ విస్తరించి ఉన్నాయి. అదేవిధంగా యూరప్ కాంటినెంట్లో చూస్తే యూరప్ కాంటినెంట్లో ఆల్ప్స్ మౌంటైన్స్, అదేవిధంగా పైరనీస్ మౌంటైన్స్, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి కాకసస్ మౌంటైన్స్, అదేవిధంగా యురాల్ మౌంటైన్స్. రష్యాకు ఆనుకొని అంటే యూరప్ రష్యా బార్డర్లో ఈ యురాల్ మౌంటైన్స్ అనేవి ఉంటాయి. చూడండి యూరప్ కాంటినెంట్లో ఏ మౌంటైన్స్ ఉన్నాయంటే ఆల్ప్స్ మౌంటైన్స్, అదేవిధంగా పైరనీస్ మౌంటైన్స్, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి కాకసస్ మౌంటైన్స్, అదేవిధంగా యురాల్ మౌంటైన్స్. ఇవన్నీ కూడా మనం యూరప్ కాంటినెంట్లో మనకు ఎగ్జాంపుల్స్గా ఈ యూరప్ కాంటినెంట్లో ఈ మౌంటైన్స్ మనం చెప్పుకోవచ్చు. ఈ ఆల్ప్స్ మౌంటైన్స్ అనేవి జర్మనీ, స్విట్జర్లాండ్. అదేవిధంగా ఈ పైరనీస్ మౌంటైన్స్ అనేవి ఫ్రాన్సు, స్పెయిన్ దేశాల యొక్క సరిహద్దుల వద్ద ఉంటాయి. ఫ్రాన్సు, స్పెయిన్. అదేవిధంగా ఈ కాకసస్ మౌంటైన్స్ అనేవి రష్యా, ఈ యురాల్ కూడా రష్యా. ఇవి యూరప్ కాంటినెంట్లోని పర్వతాలు లేదా మౌంటైన్స్కు మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా కాంటినెంట్. ఇందులోని పర్వతాలు చూద్దాం. డార్లింగ్ మౌంటైన్స్, అదేవిధంగా నెక్స్ట్ ఫ్లిండర్స్ మౌంటైన్స్, అదేవిధంగా గ్రేట్ డివైడింగ్ రేంజ్, బిగ్గెస్ట్ వరల్డ్స్ లార్జెస్ట్ కోరల్ రీఫ్ అంటాం. ఈ గ్రేట్ డివైడింగ్ రేంజ్ను అంటే అతిపెద్ద ప్రవాల బితిక అని మనం పిలవడం జరుగుతుంది. గ్రేట్ డివైడింగ్ రేంజ్. ఇవన్నీ కూడా ఆస్ట్రేలియా కాంటినెంట్లోని పర్వతాలకు, మౌంటైన్స్కు మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఫార్మేషన్ ప్రాసెస్ను బట్టి మౌంటైన్స్ యొక్క ఫార్మేషన్ ప్రాసెస్ను బట్టి అంటే అవి ఏర్పడే విధానాన్ని బట్టి మనం 3 టైప్స్గా మనం చెప్పుకోవడం జరిగింది. డిఫార్మేషన్ మౌంటైన్స్ అని, అదేవిధంగా రెలిక్ట్ మౌంటైన్స్ అని, అదేవిధంగా వోల్కనిక్ ఆర్ అక్యుములేటివ్ మౌంటైన్స్ అని చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా అవి ఏర్పడిన టైంను బట్టి కూడా అంటే ఆ జియాలజికల్ పీరియడ్ను బట్టి కూడా మనం మౌంటైన్స్ను జియాలజికల్ పీరియడ్ను బట్టి మనం మౌంటైన్స్ను 4 టైప్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. 4 టైప్స్గా. ఆ 4 టైప్స్ ఏంటంటే ప్రీ కాంబ్రియన్ అంటే జియాలజికల్ పీరియడ్ను అనుసరించి మౌంటైన్స్ను మనం 4 టైప్స్గా విభజించడం జరిగింది. అవే ప్రీ కాంబ్రియన్ అంటాం. ప్రీ కాంబ్రియన్ మౌంటైన్స్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి కెలడోనియన్ మౌంటైన్స్, కెలడోనియన్ మౌంటైన్స్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి హెర్సినియన్ మౌంటైన్స్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి హెర్సియన్ మౌంటైన్స్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఆల్పైన్ మౌంటైన్స్. ఈ విధంగా మనం 4 టైప్స్గా చెప్పుకోవచ్చు. అంటే అవి ఏర్పడిన కాలాన్ని అనుసరించి మౌంటైన్స్ను మనం 4 టైప్స్గా విభజించడం జరిగింది. అందులో ప్రీ కాంబ్రియన్ మౌంటైన్స్ అని, కెలడోనియన్ మౌంటైన్స్ అని, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి
హెర్సినియన్ మౌంటైన్స్ అని, అదేవిధంగా ఆల్పైన్ మౌంటైన్స్ అని మనం చెప్పుకోవడం జరిగింది. అంటే ఈ ప్రీ క్యాంబ్రియన్ అంటే ఆ క్యాంబ్రియన్ పీరియడ్ కన్నా ముందు ఏర్పడిన మౌంటైన్స్ని మనం ప్రీ క్యాంబ్రియన్ మౌంటైన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా మనం లారెన్షియా ల్యాండ్ మాస్ను చెప్పుకోవచ్చు. లారెన్షియా ల్యాండ్ మాస్ను చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ప్రీ క్యాంబ్రియన్ మౌంటైన్స్కు ఎగ్జాంపుల్గా కెలడోనియన్ మౌంటైన్స్, అదేవిధంగా హెర్సినియన్ మౌంటైన్స్, అదేవిధంగా ఆల్పైన్ మౌంటైన్స్. ఈ ప్రీ క్యాంబ్రియన్ మౌంటైన్స్ అంటానే ఓల్డర్ దాన్ క్యాంబ్రియన్ ఎరా అంటే ఆ క్యాంబ్రియన్ యుగానికన్నా ముందు ఏర్పడిన వాటినే ప్రీ క్యాంబ్రియన్ మౌంటైన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా లారెన్షియా భూభాగాన్ని చెప్పుకుంటాము. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఫెన్నో స్కాండినేవియా ల్యాండ్ మాస్. ఫెన్నో స్కాండినేవియా ల్యాండ్ మాస్ను కూడా మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి అంగారా గోండ్వానా ల్యాండ్ మాస్ను కూడా ఈ ప్రాకాంబ్రియన్ మౌంటైన్స్కు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి బ్రెజిలియన్ హైలాండ్స్ అంటే బ్రెజిలియన్ ఉన్నత భూభాగాలు, బ్రెజిలియన్ హైలాండ్స్. వీటిని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఈ ప్రీ కాంబ్రియన్ మౌంటైన్స్కు ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఈ కెలడోనియన్ మౌంటైన్స్కి ఏమని చెప్పుకోవచ్చు అంటే వచ్చేసి 320 ఎమర్జ్డ్ ఈ ఫార్ముడు 320 మిలియన్ ఇయర్స్ అగో 320 మిలియన్ ఇయర్స్ అగో ఏ పీరియడ్లో ఏర్పడినాయంటే ఇవి అట్ ద ఎండ్ ఆఫ్ సైలూరియన్ ఆర్ బిగినింగ్ ఆఫ్ పెవోనియన్ పీరియడ్. సైలూరియన్ అదేవిధంగా డివోనియన్ పీరియడ్లో ఇవి ఏర్పడినాయి. సైలూరియన్ అదేవిధంగా డెవోనియన్ 320 మిలియన్ ఇయర్స్ అగో ఏర్పడినాయి. ఆ సైలూరియన్ చివరి దశలో, అదేవిధంగా డెవోనియన్ ప్రారంభ దశలో, ఈ కాలాల ప్రారంభ దశలో ఏర్పడినాయి. వీటికి ఎగ్జాంపుల్స్గా ఈ కెలోడియన్ మౌంటైన్స్కి ఎగ్జాంపుల్స్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే స్కాట్లాండ్, అదేవిధంగా ఆరావళి, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి వింధ్యా సాత్పురా ఈస్టర్న్ రీజన్ ఆఫ్ గ్రీన్లాండ్, వింధ్యా సాత్పురా. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి వింధ్యా సాత్పురా ఈస్టర్న్ రీజన్ ఆఫ్ గ్రీన్లాండ్. వీటిని మనం ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు ఈ కెలోడియన్ మౌంటైన్స్కి. అదేవిధంగా హెర్సినియన్ మౌంటైన్స్ అంటే ఇవి ఎమర్జ్డ్ వచ్చేసి 240 మిలియన్ ఇయర్స్ అగో 240 మిలియన్ ఇయర్స్ అగో ఏర్పడినాయి. వీటికి ఎగ్జాంపుల్గా ఇవి ఎప్పుడెప్పుడు అంటే కార్బోనిఫెరస్ పీరియడ్, కార్బోనిఫెరస్ పీరియడ్లో ఏర్పడినాయి. వీటికి ఎగ్జాంపుల్గా మనం అపలేచియన్ నార్త్ అమెరికాలోని అపలేచియన్ మౌంటైన్స్, అదేవిధంగా స్పెయిన్లోని మెసటా మౌంటైన్స్, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్స్లోని వాస్జెస్ మౌంటైన్స్, అదేవిధంగా యురాల్స్ అంటే రష్యాలోని యురాల్స్ మౌంటైన్స్, ఆ మంగోలియాలోని ఆల్తాయ్ మౌంటైన్స్ను ఈ హెర్సినియన్ మౌంటైన్స్కు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ ఆల్పైన్ మౌంటైన్స్ అంటే
ఈ ఆల్పైన్ మౌంటైన్స్ అంటే ఎమర్జ్డ్ 30 మిలియన్ ఇయర్స్ అగో, ఎమర్జ్డ్ 30 మిలియన్ ఇయర్స్ అగో, 30 మిలియన్ ఇయర్స్ అగో ఈ ఆల్పైన్ మౌంటైన్స్ అంటే ఎమర్జ్డ్ 30 మిలియన్ ఇయర్స్ అగో. అదేవిధంగా ఈ మీసోజోయిక్ అదేవిధంగా టెర్షియరీ జియోలాజికల్ పీరియడ్లో ఇవి ఏర్పడినాయి. ఈ ఆల్పైన్స్ మౌంటైన్స్ అనేవి మీసోజోయిక్ అదేవిధంగా టెర్షియరీ భౌమకాలం అంటాం, టెర్షియరీ పీరియడ్లో ఏర్పడినాయి. వీటికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మన హిమాలయాస్ను, అదేవిధంగా రాకీ పర్వతాలు అంటే నార్త్ అమెరికాలో ఉంటాయి రాకీ పర్వతాలు, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి అట్లాస్ పర్వతాలు. వీటన్నిటిని మనం ఈ ఆల్పైన్ మౌంటైన్స్కి ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు. జియాలజికల్ పీరియడ్ అనుసరించి ఫోర్ టైప్స్గా మనం విభజించినాము. అవే ప్రీ క్యాంబ్రియన్ అని, అదేవిధంగా కెలడోనియన్ అని, అదేవిధంగా హెర్సీనియన్ అని, అదేవిధంగా ఆల్పైన్ మౌంటైన్స్ అని. ఈ ప్రీ క్యాంబ్రియన్ మౌంటైన్స్ అంటే ఈ క్యాంబ్రియన్ ఎరా కన్నా ముందు ఏర్పడిన వాటినే మనం ప్రీ క్యాంబ్రియన్ అంటాం. దీనికి లారెన్షియా ల్యాండ్ మాస్, అదేవిధంగా ఫెన్నో స్కాండినేవియా ల్యాండ్ మాస్, అదేవిధంగా బ్రెజిలియన్ హైలాండ్స్, అంగారా గొండ్వానా ఈ ఆసియాలో ఉంటాయి, అంగారా గొండ్వానా. అదేవిధంగా ఇది వచ్చేసి ఫెన్నో స్కాండినేవియా అంటే ఇది వచ్చేసి యూరోప్లో ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఈ ప్రీ క్యాంబ్రియన్ మౌంటైన్స్కు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కెలోడోనియన్ మౌంటైన్స్ అంటే 320 మిలియన్ ఇయర్స్ అగో ఏర్పడినాయి. ఆ సైలూరియన్ అదేవిధంగా డెవోనియన్ అనే ఇది స్టార్టింగ్, ఇది వచ్చేసి చివరి దశ, ఇది వచ్చేసి ప్రారంభ దశ అంటాం. అంటే సైలూరియన్ చివరి దశలో, డెవోనియన్ ప్రారంభ దశలో, ఎండింగ్ ఆఫ్ సైలూరియన్ అదేవిధంగా బిగినింగ్ ఆఫ్ డెవోనియన్ పీరియడ్లో ఈ కెలడోనియన్ మౌంటైన్స్ అనేవి ఏర్పడినాయి. వీటికి ఫర్ ఎగ్జాంపుల్గా మనం స్కాట్లాండ్, ఆరావలి, వింధ్యా సాత్పురా, ఈస్టర్న్ రీజన్ ఆఫ్ గ్రీన్లాండ్ను మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా హెర్సీనియన్ మౌంటైన్స్ అంటే 240 మిలియన్ ఇయర్స్ అగో ఏర్పడినాయి. ఈ కార్బోనిఫెరస్ పీరియడ్లో ఇవి ఏర్పడినాయి. వీటికి ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే స్పెయిన్లోని మెసటా, అదేవిధంగా అప్పలేచియన్ నార్త్ అమెరికాలోని అప్పలేచియన్ మౌంటైన్స్, అదేవిధంగా స్పెయిన్లోని మెసటా, అప్పలేచియన్ మౌంటైన్స్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రాన్స్లోని వార్జెస్ మౌంటైన్స్, ఆల్తాయ్ మౌంటైన్స్, మంగోలియా, రష్యాలోని యురాల్స్ మౌంటైన్స్ను ఈ హెర్సీనియన్ మౌంటైన్స్కు మనం ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆల్పైన్ మౌంటైన్స్ అంటానే ఇవి వచ్చేసి 30 మిలియన్ ఇయర్స్ అగో ఏర్పడినాయి. 30 మిలియన్ ఇయర్స్ అగో ఏర్పడినాయి ఈ ఆల్పైన్ మౌంటైన్స్ అనేవి 30 మిలియన్స్ అగో ఏర్పడినాయి. ఆ టెర్షియరీ పీరియడ్లో ఏర్పడినాయి. అదేవిధంగా వీటికి ఎగ్జాంపుల్స్గా మనం హిమాలయాస్ను, ఆ రాకీ మౌంటైన్స్ను, అదేవిధంగా మనం నెక్స్ట్ వచ్చేసి అట్లాస్ మౌంటైన్స్ను మనం ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. ఈ ఆల్పైన్ మౌంటైన్స్కు ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇదండి. నెక్స్ట్ వచ్చేసి టుమారో టాపిక్ వచ్చేసి మనం ప్లాట్యూస్ అంటే పీఠభూముల గురించి తెలుసుకుందాము. అంటే పీఠభూమి అంటే ఏంది, ఆ పీఠభూములలో రకాలు, టైప్స్ ఆఫ్ ప్లాట్యూస్, ఇవన్నీ కూడా టుమారో వీడియోలో చూద్దాం. నెక్స్ట్ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ ఆల్.